చూశాను. ట్రైలర్ చూడకముందు నేను ఎక్స్పెక్ట్ చేసుకోలేను. ట్రైలర్ చూసిన వాళ్ళే మొత్తం ఎట్లా అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది అది. ఇంకోటి దాంతోపాటు ఫైటింగ్స్ కానీ అవన్నీ సినిమా చూసి అదే ట్రైలర్ చూసిన తర్వాత అనిరుద్ధ్ బీజిఎం ఎలా అనిపించింది మీకు? ఓకే, బీజిఎం కానీ జాన్వీ కపూర్ యాక్టింగ్, సాంగ్స్. జాన్వీ కపూర్ ఫస్ట్ సినిమా కదా తెలుగులో. అవును. యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు ట్రైలర్లో కానీ? ట్రైలర్లోనా? సాంగ్స్లో కానీ? సాంగ్స్లో ఓకే. ఆమెకైతే ఆ సినిమా చేసుకుని బట్టి ఆమెకైతే లైఫ్ అయితే ఉంటుంది. ఇంకా ఛాన్సెస్ కూడా వస్తాయి, మూవీ ఛాన్సెస్ కూడా. కొరటాల సినిమా ప్రీవియస్ సినిమా ఫ్లాప్ కదా, కొరటాల సినిమా ప్రీవియస్ ఫిలిం ఫ్లాప్ కదా ఆచార్య, మరి ఈ సినిమా కూడా అలాగే అవ్వే అవకాశాలు ఉన్నాయా? లేదు, అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. అంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది కదా, దాని మీద ఆడియన్స్ ఫ్యాన్స్ ఏమైనా ఇంపాక్ట్ చూపించగలుగుతారా? లేదు, అంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ మంచిగా ఉంది కాబట్టి అట్లాంటి డల్ నేచర్ అయితే ఏమి ఉండదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం వల్ల బస్సు కూడా తగ్గుతుంది కదా, జనరల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అవుతుంది కదా, బస్సు పెరుగుద్ది. మరి ఇప్పుడు బస్సు ఏం కనబట్టలేనట్టు. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అన్న. అంటే టైం ఉంటే లేదు, వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తారు. అది ఎంత లేట్ వచ్చినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే పోవు దేవరా మీద. ఓకే, నిన్న ఎన్టీఆర్ కూడా ఒక వీడియో రివీల్ చేయడం జరిగింది. ఓకే, దాని మీద మీకేమనిపించింది? దాని గురించి ఇంకా నాకు ఐడియా లేదు. జానీ కపూర్ ఎన్టీఆర్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది ఇద్దరి మధ్యన? ఓకే, సాంగ్స్లో అయితే మంచి కెమిస్ట్రీ ఆల్రెడీ. ఇంకా మూవీ కూడా మంచి వేలోనే ఉంది కాబట్టి ఏం కాదు. అంటే రాజమౌళితో ప్రతి ఏ హీరో చేసినా కానీ హిట్ ఇచ్చినానికి అమ్మటే ఏ హీరో చేసినా కానీ 2-3 ఫ్లాప్లు వస్తున్నాయి. ఇది కూడా జూనియర్ త్రిబుల్ తర్వాత వస్తుంది కాబట్టి ఫ్లాప్ వచ్చే అవకాశం ఉంది. లేదు, దీంట్లో అట్లా కాకుండా కూడా దీంట్లో కొత్త వర్షన్ చూపిస్తుంది ఎన్టీఆర్ అనేది. మంచిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరా ట్రైలర్ ఎట్లా అనిపించింది మీకు? సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ అయితే కుమ్మేసింది, మామూలుగా లేదు. చాలా వరకు హైప్ పెరుగుద్ది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అందులో ఎక్స్పెషల్లీ డైలాగ్స్ కొరటాల శివకి దండేసి దండం పెట్టాలి. అసలు ఆ రకంగా రాశాడు డైలాగ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క డైలాగ్ చూస్తుంటే అబ్బా, ఒక్కొక్క డైలాగు ఇండస్ట్రీలో ఇప్పుడు మొత్తం షేక్ చేస్తుందన్నమాట. డైలాగులు వచ్చేసి మనం ఒక డైలాగ్ చెప్పుకుందాం. ఆ డైలాగ్ వచ్చేసి అదే భయం కలిగిందంటే దేవుడిని తలవాలి, దేవుడు కథ వినాలి. ఓకే, దేవర కథ వినాలి. అది చాలా బాగుంది. భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి. చాలా బాగుంది అసలు ఆ డైలాగ్. ఇంకొకటి సముద్రంలో ఉన్న సముద్రం లేదు, అది లాస్ట్లోలే. కానీ సముద్రం మీద కూడా మంచి డైలాగ్ రాశాడు ఆయన. సముద్రంలో ఒక దేవర ఉన్నాడు చాలు, కొండపైన ఇంకో దేవరని తయారు చేయకు, అది నీకే మంచిది కాదు బైరా అని. అది మన శ్రీకాంత్ గారు చెప్పడం చాలా బాగా అనిపించింది. లాస్ట్లో ఎన్టీఆర్ గారు అదే కత్తి మన సైఫ్ అలీ గారి మీద పెట్టాడు. ఆ సీన్ అయితే నాకు ఎందుకోనో అక్కడ దేవర కొడుకు దేవరన అర్థం కాలేదు నాకు. అది దేవర కొడుకే అనుకుంటా, నాకు తెలిసి తయారు చేశాడు కదా. నాకు తెలిసి అతనికి మొత్తం స్టోరీ రివీల్ అయ్యి ఉంటుంది దేవరా గురించి. వీళ్ళందరూ శత్రువులు, మీ నాన్నగారు కానీ సంథింగ్ అక్కడ జరిగింది. ఇంకొకటి షార్క్ కాడ ఉండే సీను, అక్కడ అస్థిపంజరాలు కనబడుతున్నాయి మనకి. అవన్నీ కూడా దేవర చంపేసి రాళ్ళు కట్టేసి వదిలేసిన అస్థిపంజరాలా లేకపోతే షార్క్ తినేసి అక్కడ వదిలేసిన అస్థిపంజరాలా అన్నది ఒక క్లారిటీ రావాలి. 27 మట్టికి దుమ్ము దులిపేద్దే. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తుంది. ఇప్పుడు దాకా అయితే బడ్జెట్ విషయంలో ప్రీ రిలీజ్ బడ్జెట్టే గట్టిగా చేసింది. బిజినెస్ చాలా బాగుంటే చాలా చేసింది, ఇంకా చేయాలి. 27 లోపు నాకు తెలిసి ఒక 300 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేస్తే బాగుంటుందని మంచి లిస్టులోకి వెళ్తుంది. 300 కోట్లు మామూలుగా లేవు భయ్య. మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అసలు విజువల్ ఎఫెక్ట్స్ కానీ మనం ఎప్పుడు చూడండి, మొత్తం హై అండ్ టెక్నాలజీ. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం ఏం కనబడాల. కొరటాల శివలో ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఎక్కడ నాకు కనిపించలేదు. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే సాగొట్టేశాడు. అసలు కొంతమంది ఉంటారులే వేసినా కొడుకులు, అలా ట్రోల్ చేస్తూనే ఉంటారులే అని వాళ్ళ బతుకులంతా అయితే ఇంకా. కానీ ఓవరాల్గా ఈ 2 ట్రైలర్లను బేస్ చేసుకుని చెప్తున్నా, సినిమాకి అయితే ఈసారి కొరటాల శివ గట్టిగా కొడుతున్నాడు. ఇండస్ట్రీ మొత్తం బద్దలైపోద్ది నాకు తెలిసినంత వరకు. చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి నాకైతే. 27th పండుగ అభిమానులకు పూనకాలు వస్తాయి, మామూలుగా రావమాట. అక్కడ మట్టికి దయచేసి మీకు రిక్వెస్ట్, నేను ఈ ఎవరైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని చూస్తారో వాళ్ళకి మట్టికి పిడకలు అడిపోతాయి ఈపుల మీద. జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉంటే మీ ప్రాణాలు జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే ఖచ్చితంగా ఆ మందలేసి
తొక్కేస్తారో తర్వాత మీ ఇష్టం. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ ఎలా అనిపించింది? మామూలుగా లేదు. ఆ రోజుల్లో పాత ఎన్టీఆర్ మన పెద్దన్న గారు శ్రీదేవి గారితో పులిహార కలిపి ఈ రోజున జాన్వీ కపూర్తో మన చిన్న ఎన్టీఆర్ కలుపుతున్నాడు. ఇప్పుడు దాకా జాన్వీ కపూర్కి సరైన హిట్ పడలేదు హిందీలో. మన తెలుగులో ఫస్ట్ టైం చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్తో. ఖచ్చితంగా మంచి హిట్ రావాలని వాళ్ళు కోరుకుంటున్నా. మన అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా ఆదిపురుషుతో పెద్దగా మెప్పించలేకపోయాడు. ఈ దేవరాలో ఏమన్నా కొత్తదనం, అతను కూడా తెలుగు ఇండస్ట్రీలో ఒక నెంబర్గా అవ్వాలని, అదే ఒక స్టార్ హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడం అది చాలా బాధాకరం భయ్య. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎక్కడెక్కడి నుంచో వచ్చారంట, పెద్ద పెద్ద కార్లు వేసుకుని వచ్చారంట. చాలామంది అభిమానకరం ఎక్కడో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళందరూ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడ ప్లేస్ చాలలేదని అంటున్నారు, కానీ ప్లేస్ అయితే చాలా ఉంది లోపల. చాలామంది అనేది అది స్ప్రెడ్ చేస్తున్నారు అలాగా. మరి ఎందుకని క్యాన్సిల్ చేశారో దానికి ఎన్టీఆర్ గారు అయితే క్షమాపణ కోరాడు, వీడియో పెట్టాడు. అందరూ కూడా అభిమానులు నిరాశ పడొద్దు, 27 డైరెక్ట్గా థియేటర్లోనే కలుద్దాం, మంచి హిట్తో మీ ముందుకు వస్తున్నాను, నన్ను ఆదరించండి, మీ అభిమానం ఎప్పుడూ నాకు గుండెల్లో ఉంటుంది, నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోనని అయితే చాలా మంచి వండర్ఫుల్ స్పీచ్ అయితే ఇచ్చారు. అలాగా డిసప్పాయింట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఎన్టీఆర్ కెరీర్లో. ఇలాగ ఫ్యాన్స్ని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు చాలామంది కూడా. అక్కడ శ్రేయస్ మీడియా మీద అయితే పెద్ద పెద్ద కేకలేయడం, ఆ స్టూల్స్ అటు ఇటు చంద్రబాబు, ఎందుకంటే కోపం ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా పాసెస్ తీసుకొని, చాలా కష్టపడి వాళ్ళు మా అన్నను చూడాలి, దగ్గర నుంచి చూడాలి, మా అన్నతో కనీసం ఊరికే ఆ బాల్కనీలోంచైనా ఒక విజిల్ ఎత్తే మా అన్న కళ్ళల్లో ఆనందం చూడాలని చాలామంది కోరుకుంటారు కదా. అలాంటి ఆశలన్నీ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యేసరికి ఎవరికాళ్ళే కొంచెం పేషెన్సీ కంట్రోల్ అవ్వాలి వాళ్ళకి. సో ఇందులో ఎవరి వైఫల్యం ఉందంటారు? పోలీస్ వాళ్ళదా, శ్రేయస్ మీడియాదా, లేదంటే? పోలీస్ వాళ్ళు ఎప్పుడో చేతులు ఎత్తేసారు భయ్య. అక్కడ మైక్ అనౌన్స్ చేస్తేనే దిక్కులేదు, ఎవడ కదలట్లేదు అక్కడి నుంచి. అంటే ఇంకా ఉందే హైప్ క్రియేట్ చేస్తున్నారు, ఎలా బయటకు పంపించేస్తారు మనల్ని అన్నట్టుగానే చాలాసేపు ఆగారు. కానీ లేదు, అక్కడ కంప్లీట్గా చెప్పారు, ఒక లైవ్ వీడియో పెట్టి ఇక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. శ్రేయస్ మీడియా వాళ్ళని అయితే బాగా చేసుకున్నారు గట్టిగా ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళే కండక్ట్ చేసేది కదా. శ్రేయస్ మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోలేదు ఏ ఈవెంట్ కూడా. ఇప్పుడు సడన్గా వెనక్కి తీసుకునేసరికి జీర్ణించుకోలేకపోయారు. ఒకసారిగా ఏంటి ఇది ఇలా చేశాడు పెద్ద హీరోతో, ఇలాగేనా మజాకా ఇదేమన్నా అన్నట్టుగా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కదా బస్సు. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. కానీ అభిమానులు వాళ్ళ గ్యాలరీ ఇచ్చిపెట్టి విఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీ, విఐపీ గ్యాలరీనే కాదులే, ముందు ఎదర బాల్కనీలో కూడా కూర్చున్నారు మఠం వేసుకొని. వాళ్ళ గ్యాలరీ అదే మెయిన్ రీజన్ అదే ఉండొచ్చు. ఎందుకంటే చైర్లు ఎదర ఉంటుంది చూడు, బాల్కనీలో కూడా కూర్చున్నారు. ఒకసారిగా ఎన్టీఆర్ వస్తే ఈ బౌన్సర్స్ కానీ ఈ శ్రేయస్ మీడియా టీం కానీ కంట్రోల్ చేయలేదేమో అన్న ఉద్దేశంతో కూడా ప్రోగ్రామ్ ఆపుండొచ్చు. అదేదో నా సజెషన్ ఏంటంటే ఏ ఉప్పల్ స్టేడియంలోనో ఇలాంటి చోట పెడితే, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాడు కాబట్టి ఎన్టీఆర్ మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు దేవరా మీద అంతమంది జనం రావడానికి అదే కదా కారణం. మెయిన్ సోలో ప్యాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు. మొన్నదాకంటే ఎన్టీఆర్ మన రామ్ చరణ్ గారు తీశారు RRR, ఓకే, నెంబర్ 1 ఆస్కార్ లెవెల్లో హిట్ కొట్టారు. ఇప్పుడు సోలో ప్యాన్ ఇండియా స్టార్ అవ్వాలి ఈయన. సోలోగా తీస్తున్నాడు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ ఉంది జనాలు అభిమానుల్లో. అది కొంచెం డిసప్పాయింట్ అయ్యేసరికి కొంచెం హట్ అయ్యారు బాగా. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా అభిమానులు తండోపతండాలుగా తరలి రావడం. భారతదేశం కాదులేవయ్యా, మన తెలుగు టెస్టుల నుంచే వచ్చారు. నువ్వు మరీ చెప్తాను మైక్ ఉంది కదా అని ఏది పడుతుంది. అలా కాదులే, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి అయితే వచ్చారు. చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళ ఆవేదన కూడా చెప్పారు వీడియో రూపంలో. సో ఒక్కొక్కసారి ఇలా జరుగుతాయి. కొంచెం అభిమానులకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ తొక్కిసలాట్లో ఇవన్నీ ఎంకరేజ్ చేయడం ఆయనకి ఇష్టం లేదనుకుంటా. అందుకే ఈ ప్రోగ్రామ్ను కొంచెం క్యాన్సిల్ చేసుకున్నట్టుగా నాకు అనిపించింది. అంతే, అంతకుమించి చేసేది ఏం లేదు. మనం డైరెక్ట్గా థియేటర్లో చూద్దాం. 27న దద్దరిల్లిపోద్ది మొత్తం, గొప్ప కలెక్షన్స్ వస్తాయి ఖచ్చితంగా.